ఓం గణనాథాయ నమః. ఓం గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తొలి ఏకాదశి గురించి చర్చించుకుందాం. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయ ప్రారంభం సూచిస్తుంది. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమాసం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువలనే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు. ఇది ముఖ్యంగా రైతుల పండగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలని నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాప పురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కింద పడిన చెమట బిందువుల్లో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు పూజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరముతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. ఆ రాక్షసుని అంతం చేసింది. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని, అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాదాంత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువలన మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ రోజున ఉపవాసాలు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల సర్వశ్రేష్టం. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణునామ స్మరణం వల్ల అంత్యమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. ఈరోజు శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి పవిత్రమైన కృష్ణనామాలను కనీసం 108 సార్లు జపించాలి. మనం ఇప్పుడు ఈ నామాలను పఠిద్దాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వాసుదేవాత్మజయాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలమానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం యశోదవత్సలాయ నమః. ఓం హారయే నమః. ఓం చతుర్భుజాత చక్రసి గదా శంఖధ్యాయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీసాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగ సంహారిణే నమః. ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం పూతన జీవితహరాయ నమః. ఓం సకటాసురభంజనాయ నమః. ఓం నందవజ్రజననందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనగాయ నమః. ఓం నవనీత నవహరాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః. ఓం త్రిభంగీ లలితాకృతయే నమః. ఓం సుఖవాగమృతబ్ధినందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవటాచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసురమర్దనాయ నమః. ఓం తృణీకృతతృణావర్తాయ నమః. ఓం యమలార్జునభంజనాయ నమః. ఓం ఉత్తాలతాళవేత్రే నమః. ఓం తమలాశ్యామలకృతయే నమః. ఓం గోపీగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః. ఓం ఇలపతయే నమః. ఓం పరస్మే జ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదుద్వాహరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతావాసిసే నమః. ఓం పారిజాతపహరాయ నమః. ఓం గోవర్ధనలోచలోదత్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంచలోచనాయ నమః. ఓం మధుగ్నే నమః. ఓం మధురనాథాయ నమః. ఓం ద్వారకనాయకాయ నమః. ఓం బాలినే నమః. ఓం బృందావనంత సంచారిణే నమః. ఓం తులసీదామభూషణాయ నమః. ఓం సమంతకమనేర్హాద్రే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః.
ఓం కుబ్జకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసురచాణుర మల్లాయుధ విశారదాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం కంసారయే నమః. ఓం మురారయే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణవ్యాసకర్షకాయ నమః. ఓం శిశుపాల శిరచ్ఛేత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదుర క్రూర వరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యభామరతాయ నమః. ఓం జైనే నమః. ఓం సుభద్రాపూర్వజాయ నమః. ఓం విష్ణవా నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసురకరాంతకాయ నమః. ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ఓం బర్హి బర్హావతాంసకాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గీతామృత మహోదయే నమః. ఓం కాళీయఫణి మాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పన్నాగశనవాహనాయ నమః. ఓం జలక్రీడ సమాసక్త గోపీ వస్త్రాపహరకరాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిదయే నమః. ఓం సర్వభూతాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. ఈ రోజున ఉపవాస దీక్షతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా శ్రీకృష్ణుని 108 నామాలు నామస్మరణం వల్ల అంత్యమున వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని పెద్దల మాట. సర్వే జన సుఖినో భవంతు.